కన్న కూతురిపై అత్యాచారం చేశాడు ఓ తండ్రి. చిత్తూరు జిల్లా పెద్ద పంజాబానిలో ఇటు యమానవీయ సంఘటన చోటు చేసుకుంది. నిందితుడు పెద్దప్పకు ఇద్దరు భార్యలు మొదటి భార్య కూతురుని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక నానమ్మ గమనించి అడ్డుకోగా ఆమెపై దాడి చేశాడు. బాలిక నానమ్మ ఊర్లోకి వెళ్లి స్థానికులను తీసుకువచ్చే లోపే అత్యాచారం చేసి పరారయ్యాడు ఈ కీచక తండ్రి. బాలిక ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు పెద్ద పంజాని పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పంజాని మండలంలో నిన్నటి దినము ఒక మైనర్ బాలికపై తండ్రి అత్యాచారం చేశాడని చెప్పేసి బాధితురాల వల్ల నాన్నమ్మ ఫిర్యాదు చేసింది. తండ్రి సుమారు 12 సంవత్సరాల క్రితం మొదటి భార్య చనిపోయిన తర్వాత ఈ బాధితురాలు వాళ్ళ నాన్నమ్మ దగ్గరే పెరుగుతూ ఉండేది. మొన్నటి దినం ఈ 1 జనవరి 1కు ఇంటికని వచ్చేసి బాలికపై తన తండ్రి అత్యాచారం చేసినాడని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ చేసినాం ఫోక్స్ యాక్ట్ కింద. దాన్ని విచారిస్తున్నాం. తదుపరి వివరాలు తెలుపుతాం. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ప్రజెంట్ ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు పోలీసులు ఏమంటున్నారు? ఈ కేసుకు సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలంలో దారుణం చోటు చేసుకుంది. ముఖ్యంగా కనిపించిన బిడ్డ మీద అత్యాచారానికి తండ్రి పెద్ద పంజాని పోలీస్ స్టేషన్ పరిధిలో దీనికి సంబంధించి పోక్సో కేసు నమోదైంది. మండలానికి సంబంధించి ఓ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు సిఐ పరశురాముడు తెలిపారు. నిందితుడు పెద్దప్ప తన మొదటి భార్య మరణించి తర్వాత రెండో పెళ్లి చేసుకుని ఆమె వద్దే ఉంటున్నాడు. అప్పుడప్పుడు వచ్చి తన గ్రామంలో ఉన్న కూతురుతో కలిసి తల్లితో మాట్లాడి వెళ్ళేవాడు. ఈ నేపథ్యంలో నిన్న తన తల్లి బయటికి వెళ్లిన సమయంలో కూతురు మీద అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఆ సందర్భంగా ఆ తల్లి ఏదైతే తండ్రి కుమారుణ్ణి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఆమె మీద కూడా దాడి చేశాడు. ఆ తర్వాత ఆమె గ్రామంలోకి వెళ్లి స్థానికులను తీసుకొచ్చే లోపల అతను కుమార్తె పైన అత్యాచారం చేసి పరారయ్యాడు. అయితే ఈ విషయం మీద వెంటనే పెద్ద పంజాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అయితే అమ్మాయిని వైద్య పరీక్షలకు పంపించారు. అక్కడి నుంచి పూర్తి స్థాయి ఫలితాలు వచ్చిన తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఇలాంటి సంఘటన సమాజంలో అత్యంత దారుణం అని చెప్పవచ్చు. ఒక మృగంలాగా అతను విస్మరించాడు. సొంత కూతురు మీదనే ఈ విధంగా అత్యాచారానికి పాల్పడడం పట్ల స్థానికులతో పాటు అతని బంధువులు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతని పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి, తీవ్ర స్థాయిలో శిక్ష విధించాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే పోలీసులు కూడా ఈ విషయం మీద పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించి స్పెషల్ కోర్టు ఏదైతే పోక్సో కోర్టులో వెంటనే ఛార్జ్ షీట్ కూడా నెల రోజుల లోపలే దాఖలు చేస్తాము. అదేవిధంగా అతనికి కఠినంగా శిక్ష పడే విధంగా కూడా తాము కేసు ప్రొసీడింగ్స్ ముందుకు తీసుకెళ్తామంటే జిల్లా ఎస్పీ కూడా ఈ సందర్భంగా తెలిపాడు. మొత్తం మీద ఈ విషయం మాత్రం ఆ గ్రామంతో పాటు అటు ఆ మండల వ్యాప్తంగా చక్రీయాంశంగా మారిందని చెప్పవచ్చు. సర్తాజ్ అయితే దామోదర్, ఇటు కూతురుపై ఇటువంటి చర్యలకు ఎప్పటి నుండి పాల్పడుతున్నాడు? కూతురు కానీ తన తల్లి కానీ ఏమైనా చెప్పారా? అంతకు ముందు నుండే ఇటువంటివి ఎప్పుడైనా చేస్తున్నాడా, లేకపోతే నిన్ననే మొదటిసారి ఇటు కూతురుని నమ్మించి తీసుకువెళ్ళి ఆ పని చేశాడా? కూతురుతో చనువుగా ఉండేవాడు. మొదటి భార్య ఏదైతే చనిపోయిన తర్వాత రెండో వివాహం చేసుకున్న తర్వాత రెగ్యులర్ గా తన గ్రామానికి వచ్చి కూతురు క్షేమ సమాచారాలు కనుగొనేవాడు. కానీ ఈ విధమైన ఏదైతే ఈ విధంగా లోపల ఈ విధమైన ఇంత దారుణమైన ఆలోచనతో అతను వచ్చేవాడా అనే కోణంలో అతని తల్లి కూడా అంటుంది. ముఖ్యంగా నిన్న ఆమె బయటికి వెళ్లిన సందర్భంలో దుకాణం వద్దకు వెళ్లిన సందర్భంలో ఇంటి వద్దకు వచ్చాడు. ఆ సమయంలో అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. ఆ సమయంలో అతను మధ్యమతలో ఉన్నట్లు కూడా అమ్మాయితో పాటు అమ్మాయి నానమ్మ కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద గతంలో ఎప్పుడు ఇలాంటి చేయలేదు. ఈసారి మాత్రం అతను వచ్చి ఈ విధంగా అత్యాచారం చేసి వెళ్ళాడంటూ కూడా గ్రామస్తులు అంటున్నారు. మొత్తం మీద పెద్దబ్బ
చేసిన వ్యాపారం పైన సీరియస్ గా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతను దొరికి ఉంటే ఖచ్చితంగా తామే కఠినంగా శిక్షించేవారము, కోర్టు వరకు పోలీసుల వరకు కూడా తీసుకెళ్లేవారం కాదు, అతన్ని ఇక్కడే తగిన శిక్ష శాస్త్రి చేసేవాళ్ళం అంటూ కూడా వారు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ దామోదర్.